జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ దాడి తర్వాత లష్కరే చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్కు పాక్ ప్రభుత్వం అమాంతం భద్రత పెంచడమే ఇందుకు కారణం. గతంతో పోలిస్తే అతడి భద్రత 4 ఇంతలు పెంచినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పలు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. లాహోర్లోని అత్యంత రద్దీగా ఉండే సముదాయాల నడుమ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ నివసిస్తున్నట్లు ఇటీవల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అతడి ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అలాగే లష్కరే ముఠా నిరంతరం పహారా కాస్తున్నట్లు తాజా సమాచారం. దీంతోపాటు కాంపౌండ్ చుట్టూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా డ్రోన్లతో నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. ఇక హఫీజ్ ఇంటికి 4 వైపులా 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చారట. లష్కరే చీఫ్ ఇంటి సమీపంలో సామాన్య పౌరులు ఎవరికి అనుమతించడం లేదు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో ఆర్మీకి చెందినవి కాకుండా ఇతర డ్రోన్లపై నిషేధం విధించినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది ది రెసిస్టెంట్ ఫ్రంట్ ముష్కర్లే అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ది రెసిస్టెంట్ ఫ్రంట్ అయినా కూడా దీనికి కర్మ క్రియ మాత్రం హఫీజ్ సయ్యద్ అని భారత నిఘా వర్గాలు ఇప్పటికే అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని లక్ష్యంగా చేసుకొని దాడులు జరగవచ్చన్న అంచనాలతో లష్కరే చీఫ్కు పాక్ భద్రత పెంచడం గమనార్హం. ఇలాగే గతంలో కూడా భిన్నంగా జనావాసంలోనే నివాసం ఉంటున్నాడు హఫీజ్ సయ్యద్. గతంలో అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ పాక్లో అబొట్టాబాద్లో ఓ రహస్య ప్రాంతంలోని తలదాచుకున్నాడు. అది జనావాసాలకు దూరంగా ఉండడంతో అమెరికా దాడులు చేసేందుకు సులువైంది. ఇక మసూద్ అజర్ వంటి అగ్రనేతలు కూడా బవాల్పూర్ పర్వతాల్లో దాక్కని అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కానీ వారికి భిన్నంగా హఫీజ్ సయ్యద్ మాత్రం జనావాసాల మధ్య ఉంటున్నాడు. దీంతో సామాన్య పౌరులకు నష్టం వాటిల్తోనే ఉద్దేశంతో దాడులకు వెనుకడుగు వేయొచ్చని పాక్ కుటిల యోచనగా కనిపిస్తుంది. ఇది ముమ్మాడికి నిజం. జనావాసాల మధ్య ఉంటే బాంబులపై కానీ స్ట్రైక్ చేయడం కానీ ఇది ఇబ్బందిగా మారుతుంది. ఇది హఫీజ్ సయ్యద్ కంటే కూడా పక్కన ఉన్న నివాస ప్రాంతాల్లో ఉన్న సామాన్య ప్రజలకు వారికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉంది ఇన్ కేస్ ఏదైనా దాడులు జరుగుతాయి. అందుకనే హఫీజ్ సయ్యద్ జనావాసాల మధ్య ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతనికి భద్రతగా కూడా పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ అలాగే లష్కరే తోయిబా ముఠా వారికి నిరంతరం పహారా కాస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా 4 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా సామాన్య ప్రజలు ఎవరిని తిరగనివ్వడం లేదు. అలాగే 4 కిలోమీటర్ల పరిధి వరకు అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు అమర్చారు. అంతేకాకుండా అక్కడ ఆర్మీ డ్రోన్లు తప్ప మిగిలిన డ్రోన్లను కానీ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల డ్రోన్లను కూడా నిషేధించినట్టు తెలుస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రదాడి వెనుకున్న మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అనేసి భారత నిఘా వర్గాలు అంచనాకు వచ్చారు. పేరుకు మాత్రం ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక గ్రూప్ తామే చేస్తామని ప్రకటించుకున్న దీని వెనుకాల మాత్రం లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ మాస్టర్ మైండ్ ఉందనేసి నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అతను వెనకాల నుండి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే గ్రూప్తోని ఈ దాడులకు పాల్పడ్డాడనేసి నిఘా వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. ఒసామా బిన్ లాడెన్పై అమెరికా ఎలాంటి చర్య చేపట్టిందో అలా భారత ప్రభుత్వం కూడా చేపట్టే అవకాశం ఉందనేసి పాక్ ప్రభుత్వం హఫీజ్ సయ్యద్కు 4 అంచెల భద్రతతోని నివాసాల్లో ఉండేటట్లే ప్రజలు నివాసం ఉండే ప్లేస్లోని నివాసం ఉంటున్నాడు. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం లష్కరే తోయిబా కూడా అతనికి ఫుల్ సెక్యూరిటీగా ఉంటుందనేది తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ ఉన్నట్టు భారత నిఘా వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి.